ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఈ మాటలు మనం కూడా మన యొక్క దైనికమైన జీవితంలో ఈ ప్రార్థన కల్పాలని ఆశపడుతున్నాను. ఎలాగంటే మనం ప్రతి దినము మన అంతరంగము బలహీన పడకూడదు అని, ప్రభుతో మనం కలిసి నడవాలని మన యొక్క ప్రార్థన ఉండాలి. ఎలాగంటే మన బాహ్య శరీరము బలహీన పడకూడదని, దృఢంగా ఉండాలని మనం చాలా పాట్లు పడుతూ ఉంటాం, చాలా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం, పౌష్టికమైన ఆహారం కూడా తింటూ ఉంటాము. ఆహ్లాదంగా ఉండాలని బయట మంచి కొత్త కొత్త స్థలాలకు వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఉంటాం. అంతేగాక మనము మన లోపట ఉన్న కేక మనకు వినబడకూడదు అని మనం బిజీగా ఉంచుకోవాలని ఆశపడతా ఉంటాం. కానీ అంతరంగము ప్రతి దినము ప్రతి క్షణము బలహీన పడిపోతూ ఉంటుంది. అది బలహీన పడిపోకుండా ఉండాలి అని అంటే అందులో ఉన్నది ఏందో మనం గ్రహించాలి. ఆ మనస్సును మనం బలపరుచుకోవాలి. మన హృదయాన్ని దృఢంగా చేసుకోవాలి. బలమైన ఆత్మతో ప్రభు దగ్గరికి రావాలి. ఈ మూడు మనం కలయికతో కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక బలమైన మనస్సు మనకు ఉండాలి అని అంటే మనం ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యము మనకు ఒక మార్గదర్శిగా ఉంటుంది. ప్రతి దినము ఆయన దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనము ఏం చెయ్యాలో అని అర్థం కాని ప్రతిసారి ఆయనను ఒక నడిపింపు కొరకు అడిగితే ప్రభు మనకు ఒక మంచి నడిపింపు ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవది, దృఢమైన హృదయం కలిగి ఉండాలి. దృఢమైన హృదయంలో కృతజ్ఞతా భావం ఉంటుంది. మనం ప్రతి దినము నిద్ర లేవగానే కృతజ్ఞతా భావంతో, నిజంగా నేను లేవగలిగిన స్థితిలో ఉండగలిగిన దాన్ని కాదు, కానీ ప్రభు నన్ను లేపాడు, నేను ఈ దినం చూడలేని దాన్నే కానీ ప్రభు నాకు ఇచ్చాడు అనే కృతజ్ఞతా భావం. ఎప్పుడైతే మనకు కృతజ్ఞతా భావం ఉంటుందో మనం తప్పనిసరిగా ఆయన ఇంటిలోకి వెళ్ళి మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. తద్వారా మనము దేవుని ఇంటి చుట్టూ ఉండే భాగ్యం మనకు కలిగి ఉంటుంది. మనం బలమైన ఆత్మ మనకు కలిగి ఉండాలంటే, ఆ కనబడని దేవుణ్ణి మనం వెంబడించాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన ఇంటిని ప్రేమించడం ద్వారా, ఆయన వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ఆయనను ప్రేమించడం ద్వారా. ఒకవేళ మనం కూడా ఆ స్థితిలో ఉండి మన అంతరంగము బలహీన పడిపోతూ ఉంటే దయచేసి మేము మిమ్మల్ని మనవి చేస్తున్నాం, మన బాహ్య శరీరము కృషించిపోయి ఉన్న మన అంతరంగము పడిపోకుండా ఉండాలి, బలంగా ఉండాలి అని ప్రభు దగ్గరికి వచ్చి మనవి చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మా యొక్క బాహ్య శరీరము బలంగానే ఉంది, కానీ దేవా మా అంతరంగము ఎంతో బలహీన పడిపోయింది. దయతో నీ వాక్యం చేత, నీ ఇంటిలో ఉన్న గొప్ప సమృద్ధి చేత, నీ మీద ఉన్న విశ్వాసం చేత మేము ముందు పోవుటకు మాకు కృప చూపించి మరి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.